హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఏపీ ఐసెట్ 2025 ఎగ్జామ్ అయితే మే 7వ తారీఖు అయితే అయిపోయింది. చాలామంది అయితే ఎగ్జామ్ రాశారు. సో ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ కోసం 2025కి సంబంధించి అడ్మిషన్స్ తీసుకుంటున్నారో సో వాళ్ళైతే ఐసెట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనమాట 2025ది. సో ఈ వీడియోలో మన ఛానల్లో ఎక్కువ ఐసెట్ సంబంధించిన వీడియోస్ వస్తాయి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. సో ఈ వీడియోలో ఎంతమంది ఐసెట్ రాశారు, ఎంతమంది ఐసెట్ అప్లై చేశారు, అలానే ఈ సంవత్సరం అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేస్తే ఎంతమంది ఎగ్జామ్ రాస్తే ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎన్ని సీట్లు ఉన్నాయి ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ అనేది ఈ వీడియోలో చూద్దాము. అలానే ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అంటే ఎగ్జాక్ట్ ర్యాంక్ కాదు, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అంటే ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇదంతా ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అనేది అయితే చాలామందికి డౌట్ అయితే ఉందన్నమాట, క్యాండిడేట్స్కి స్టూడెంట్స్కి. సో ఆ క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మే 7వ తారీఖు ఐసెట్ ఎగ్జామ్ అయితే జరిగింది కదా. సో మొత్తం 37,572 మంది ఎగ్జామ్కి అప్లై చేశారు, కానీ రాసింది మాత్రం 34,131 మంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 3,200 మంది అయితే ఎగ్జామ్ అయితే రాయలేదు. సో ఎంత పెద్ద ఫిగర్ అయితే కాదు, కానీ టోటల్ సీట్స్కి వచ్చేసరికి ఈ ఫిగర్ ఏదైతే ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉన్నారో అదైతే చాలా వేరియేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో 37,572 మంది ఎగ్జామ్ రాస్తే ఓన్లీ 34,131 మందే రాశారన్నమాట. ఆల్మోస్ట్ 90% మాత్రమే రాశారు, 10% రాయలేదన్నమాట. సో ఇప్పుడు రాశారు కదా, కీ అయితే వచ్చేసింది. సో కీ చెక్ చేసుకున్న తర్వాత ఏ ర్యాంక్ ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాము. సో మార్క్స్ రేంజ్ ఇలానే ఎక్స్పెక్టెడ్ ర్యాంకింగ్ రేంజ్ అంటే నేను పక్కాగా ఇదే ర్యాంక్ వస్తుంది, ఇక్కడ ఈ రేంజ్లోనే వస్తుంది అయితే చెప్పను. లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ ప్రకారం ఈ మధ్యలో ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉందని అయితే చెప్తున్నాను. సో 200 నుంచి 171 మార్కులు ఈ మధ్యలో ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి 1 నుంచి 10 లోపు ర్యాంకులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక 2 అటు ఇటైనా ఈ దగ్గరలో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో 200కి 200 మార్కులు ఎవరికి రావు. సో వచ్చినా కూడా వాడే ర్యాంక్ 1 అవుతాడనమాట, స్టేట్ ర్యాంక్ వాడిదే అవుద్ది. సో 170 నుంచి 161 మార్కులు వస్తే 31 ర్యాంకు నుంచి 70 ర్యాంక్ వస్తుంది. అలానే 160 నుంచి 151 మార్కులు వస్తే 71 ర్యాంకు నుంచి 100 ర్యాంక్ అయితే రావచ్చు అనమాట. సో మార్కుల రేంజ్, ర్యాంకింగ్ రేంజ్ అనేది అప్రాక్సిమేషన్ 1-2 అలా పై ప్లస్ ఆర్ మైనస్ టాలరెన్స్ అయితే ఉండొచ్చు ఖచ్చితంగా. అలానే 150 మార్కుల నుంచి 141 మార్కులు వచ్చిన వాళ్ళకైతే, అంటే కిందకి 150 నుంచి 141 మార్కుల మధ్య వచ్చిన వాళ్ళకైతే ర్యాంకు 101 నుంచి 200 ర్యాంక్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలానే మార్కులు 140 మధ్య నుంచి 131 మధ్యలో, అంటే 131 కంటే 140, 131, 140 మధ్యలో వస్తే 201 నుంచి 350 వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలానే 130 మార్కులు అంటే 121 నుంచి 130 మార్కులు వస్తే 351 నుంచి 500 వచ్చే ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలానే 111 నుంచి 120 మార్కులు వస్తే 501 నుంచి 1000 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలానే 101 నుంచి 110 వస్తే 1000 నుంచి 1500 ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలానే 91 నుంచి 100 మార్కులు వస్తే 91 మార్కుల నుంచి 100 మార్కులు వస్తే 501 నుంచి 3000 ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా 81 నుంచి 90 మార్కులు వచ్చిన వాడికి 3001 నుంచి 10,000 ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలానే 71 నుంచి 80 మార్కులు వచ్చిన వాడికి 10,000 నుంచి 25,000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అలానే 61 నుంచి 70 మార్కులు వచ్చిన మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళకైతే 25,000 ఎబో ర్యాంక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో అసలు టోటల్ ఎన్ని సీట్లు ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు టోటల్ ఎక్స్పెక్టెడ్ సీట్స్ అంటే ప్రీవియస్ సీట్స్ కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్వి అంటే అఫీషియల్గా అయితే ఇంకా సీట్స్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ ప్రీవియస్ ట్రెండ్స్ చూసుకున్న తెలంగాణ సీట్స్తో కంపేర్ చేసుకున్నా కూడా
27,000 నుంచి 32,000 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 27,000 మధ్య నుంచి 32,000 సీట్లు ఉండే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి. సో అందులో కూడా ఎంబీఏ సీట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎంబీఏ సీట్స్ ఎక్కడైనా సరే ఎక్కువ ఉంటాయి, ఎంసీఏ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎంసీఏ సీట్స్ నాకు తెలిసి ఒక 3,000 నుంచి 3,500 లేదంటే 4,000 సీట్లు ఉండే అవకాశం అయితే ఉంది ఎంసీఏ సీట్స్. అంతకు మించి ఎక్కువ ఉండవు కన్వీనర్ కోటా ద్వారా వచ్చిన వాళ్ళకి. అలానే ఎంబీఏ సీట్స్ మాత్రం చాలా హైలోనే ఉంటాయి. ఎవరైతే ఐసెట్ రాశారో వాళ్ళు ఎంసీఏకి ఎంబీఏకి రెండింటికి అప్లై చేసుకోండి. సో మీకు ఖచ్చితంగా ఎంసీఏలో రాకపోయినా ఎంబీఏలో అయినా సీట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను ఐసెట్కి సంబంధించి. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఐసెట్కి సంబంధించి కానీ, గవర్నమెంట్ జాబ్కి సంబంధించి కానీ, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించి కానీ, అలానే అదర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కోసం కానీ, అప్డేట్స్ కోసం కానీ అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.